సాహితీ మిత్రులకు హృదయపూర్వక ప్రణామాలు. కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు సీనియర్ కథా రచయిత వాణిశ్రీ కలం పేరుతో 1000 కథలకు పైగా రచించిన శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ గారి కథ మూగ పిల్ల. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 2 డిసెంబర్ 2010 సంవత్సరంలో ప్రచురితం. చాలా కాలం తర్వాత రామ్మోహన్ రావుని కలవడం సుదర్శన్కి ఆనందం కలిగించింది. అతను వైజాగ్ నుంచి హైదరాబాద్కి కోర్టు పని మీద వచ్చాడు. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అన్నయ్య గారు బాగున్నారా అంటూ పలకరించింది సుదర్శన్ భార్య సీతాదేవి. బాగున్నానమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని పరామర్శించాడు రామ్మోహన్ రావు. ఏదో బండి నడుస్తోంది, నాకు షుగరు, కీళ్ళ నొప్పులు, మందులతో బతుకుతున్నాననుకోండి అన్నది. నువ్వేంటమ్మా, ఇప్పుడు అందరూ మందుల మీద బతికేవాళ్లే, ముసలివాళ్ళు మరీను. జబ్బు లేని వాళ్ళు ఎవరు చెప్పు? నాకు గ్యాస్ ట్రబులు, బీపీ, అల్సర్లోకి దించి ఆపరేషన్ చేయాలంటారేమోనని హడిల్స్ వస్తున్నాను అన్నాడు రామ్మోహన్ రావు. సీతాదేవి పనిపిల్లతో కాఫీ కప్పులు ట్రేలో తెప్పించి తన పని మీద వెళ్ళిపోయింది. పనిపిల్ల ట్రే టీపాయ్ మీద ఉంచింది. ఆ పిల్లకు 16 ఏళ్లుంటాయేమో. చుడీదార్ వేసుకుని శుభ్రంగా ఉంది. చామన ఛాయలో ఉన్న ముఖంలో కళ ఉంది. కోలముఖం, పెద్ద పెద్ద కళ్ళు. వయసులో ఉందేమో, పుష్టిగా ఆరోగ్యంగా కనిపిస్తోంది. సుదర్శన్ వంటి శ్రీమంతుల ఇంట్లో మంచి ఆహారానికి కొదవేముంది? రామ్మోహన్ రావు గారు గ్లాసులో నీళ్లు తాగి ట్రేలో పెట్టేశాడు. మరొక గ్లాసు నీళ్లు తాగాలి అని అనిపించింది. ప్రయాణం చేసి వచ్చాడేమో, గొంతు ఆర్చుకుపోతోంది. ఏయ్ అమ్మాయి, ఇంకో గ్లాస్ మంచినీళ్ళు పట్టుకురా అన్నాడు దాహంగా ఉందని సంజ్ఞ చేస్తూ. ఆ పిల్ల గ్లాసుతో నీళ్లు తెచ్చి అందించింది. నీ పేరేమిటి అడిగాడు. ఆ పిల్ల అతన్ని ఎగాదిగా చూస్తోంది. సమాధానం చెప్పలేదు. నిన్నే, నీ పేరేమిటి రెట్టించాడు. సుదర్శన్ నవ్వి, దానికి మాటలు రావు, మూగది అన్నాడు. రామ్మోహన్ రావు ఆ పిల్లవి ఆశ్చర్యంగా చూస్తుంటే సుదర్శన్ చెప్పాడు, పిల్ల చక్కగా ఉంది, పనిపాటలు బాగా చేస్తోంది. ఇది వచ్చిన తర్వాత ప్రాణానికి హాయిగా ఉంది. లేకపోతే ఏ పని మనిషి ఎక్కువ రోజులు ఉండేది కాదు. పాపం దీనికి నోరు ఇవ్వలేదు ఆ భగవంతుడు. రామ్మోహన్ రావు ఇంట్లో ఉన్నంతసేపు ఆ పిల్లనే గమనిస్తున్నాడు. పేరు భామిని అట. పనులన్నీ చకచకా చేస్తోంది. ఇల్లు ఊడ్చి ఫినాయిల్తో తుడిచింది. గీజర్ ఆన్ చేసి అతనికి వేన్నీళ్లు తోడింది. సీతాదేవికి కిచెన్లో అంట్లు తోమి కూరగాయలు తరిగి హెల్ప్ చేస్తోంది. ఏ పని చెప్పినా చిటికలో చేసేస్తోంది. సుదర్శన్ పిల్లలు ఎవరూ దగ్గర లేరు, అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇతను కుక్కట్పల్లి వివేకానంద నగర్లో ఇండిపెండెంట్ హౌస్ కట్టించుకుని ఎలక్ట్రానిక్ షాప్ నడుపుతున్నాడు. ఇంకా నీకు బిజినెస్ ఎందుకు అంటే కాలక్షేపానికి అంటాడు. రామ్మోహన్ రావు లాయర్ దగ్గరికి బయలుదేరుతూ అన్నాడు, ఆ పిల్ల దొంగ, తొందరలో పని మానిపించేయి. సుదర్శన్ హడ్లిపోయాడు ఆ మాట విని. జోక్ చేస్తున్నావేరా, నువ్వొచ్చి గంట కాలేదు, దాని గురించి అప్పుడే ఏం తెలుసుకున్నావు? అది ఇంట్లోంచి కదలదు, ఇంట్లోనే ఉంటుంది 24 గంటలు. ఏం దొంగతనం చేస్తుంది? అది మా అదృష్టం కొద్దీ దొరికింది అన్నాడు సుదర్శన్. అదృష్టం దురదృష్టంగా మారకముందే దాన్ని వదిలించుకో అన్నాడు రామ్మోహన్ రావు నవ్వుతూ. నువ్వు చెప్పావని దాన్ని దొంగ అని పొమ్మంటే సరిపోతుందా అన్నాడు సుదర్శన్. సరే ఉంటాగా, అది దొంగ అని నిరూపించి మరీ వెళ్తాను అన్నాడు రామ్మోహన్ రావు. నువ్వు ముందు ఆ కోర్టు పని పూర్తి చేసుకో, మనం సరదాగా 2 రోజులు సిటీలో ఎంజాయ్ చేద్దాం అన్నాడు సుదర్శన్. రామ్మోహన్ రావు తల ఊపి బయలుదేరాడు. ఆ రోజు సీతాదేవి స్నానం చేయడానికి వెళ్తూ 2 జతల బంగారు గాజులు బెడ్రూమ్లోని డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంచింది. ఆమె తిరిగి వచ్చేసరికి ఆ గాజులు లేవు. ఏమే భామిని, ఇక్కడ పెట్టిన గాజులేవే సీరియస్గా అడిగింది సీతాదేవి. భామిని మొహంలో భయం కనిపించింది. నాకేం తెలియదమ్మా, నేను చూడలేదు అన్నట్లు సైకిల్ చేసింది. ఆ రోజు ఆదివారం. సుదర్శన్ ఇంట్లోనే ఉన్నాడు. ఎప్పుడూ లేనిది ఆ రోజు అది దొంగతనం చేసిందంటావేమిటే? ఎక్కడ పెట్టావో సరిగ్గా చూడు, నీకు అసలే మతిమరుపు అన్నాడు సుదర్శన్. లేదండి, డ్రెస్సింగ్ టేబుల్ మీదే పెట్టాను
అని నమ్మకంగా చెప్పింది సీతాదేవి. భామిని భయంగా అయోమయంగా అందరంగా చూస్తోంది. దొంగతనం చేశానని ఒప్పుకుంటుందా? పోలీసులను పిలవండి, అంతా బయటకు వస్తుంది అన్నాడు రామ్మోహన్ రావు. పోలీసుల పేరెత్తగానే భామిని ఏడవడం మొదలుపెట్టింది. సుదర్శన్ జాలిగా చూస్తున్నాడు ఆ పిల్ల వైపు. అది చేసుండదు లేరా, దాన్ని హళ్ళగొట్టకు అన్నాడు సుదర్శన్. నీకేం తెలీదు, ముఖం చూసి గుణం చెప్పలేం, నువ్వు ముందు పోలీసులకు ఫోన్ చేయి అన్నాడు రామ్మోహన్ రావు. భామిని ఏడుస్తూ తాను దొంగతనం చేయలేదని సీతాదేవికి సైకిల్తో చెప్పి నమ్మించడానికి చూస్తోంది. సుదర్శన్ ఫోన్ చేశాడు. అరగంట తర్వాత పోలీస్ జీప్ ఇంటి ముందు ఆగడం చూసి రామ్మోహన్ రావు వాళ్ళకి ఎదురెళ్ళి ఎస్ఐతో మాట్లాడాడు. 2 కానిస్టేబుల్స్ ఎస్ఐ లోపలికి వచ్చారు. ఏం జరిగిందమ్మా అని ఎస్ఐ సీతాదేవిని ప్రశ్నించాడు. సీతాదేవి జరిగింది చెప్పింది. ఎస్ఐ భామిని వైపు తీవ్రంగా చూశాడు. ఇంకెవరు తెస్తారమ్మా, ఇదే తీసుంటుంది, ఎన్ని కేసులు చూడలేదు, నేను నిజం కక్కిస్తాను, చూస్తూ ఉండండి అంటూ లాఠీ పట్టుకుని భామిని దగ్గరకు అడుగులు వేశాడు. ఎస్ఐ తన మీదకు లాఠీతో వస్తూ ఉండడం చూసి పులి ముందు మేకపిల్ల గజగజ వణికిపోయింది భామిని. ముచ్చెమటలు పోస్తున్నాయి. భయంతో ఆమె మెదడు మొద్దుబారిపోయింది. ఎస్ఐ లాఠీ ఎత్తకముందే అతని కాళ్ళ మీద పడిపోయింది. సార్, నాకేం తెలియదు సార్, నాకేం తెలీదు, నేను ఆ గాజు తీయలేదు అన్నది భామిని ఏడుస్తూ. మోగకు మాటొచ్చింది. సుదర్శన్, సీతాదేవి షాక్ తినట్లయిపోయారు. రామ్మోహన్ రావు పకపకా నవ్వాడు. ఎస్ఐ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఎస్ఐ గారు, మీకు శ్రమ ఇచ్చినందుకు సారీ. నిజానికి గాజులు పోలేదు. దీని బండారం బయట పెట్టించడానికే ఈ నాటకం ఆడించాను. ఇది మోగదానిలో ఎందుకు నటిస్తుందో కనుక్కోండి అన్నాడు రామ్మోహన్ రావు. భామిని బిత్తరపోయింది. ఏడుస్తూ పారిపోబోతుంటే కానిస్టేబుల్స్ పట్టుకుని ఆపారు. దీన్ని పనిలో పెట్టింది ఎవరో చెప్పండి, అన్నీ బయటకు వస్తాయి అన్నాడు ఎస్ఐ. షాక్ నుంచి తేరుకున్న సుదర్శన్ ఆమెను ఎదురు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న రమణయ్య పెట్టినట్లు చెప్పాడు. కానిస్టేబుల్ వెళ్ళి రమణయ్యను పట్టుకొచ్చాడు. వాణ్ణి 2 తగిలించేసరికి నిజం చెప్పాడు. మోగపిల్లని పనిలో పెట్టించింది ఆ ఏరియా రౌడీ యూసఫ్. తనకి ఏమీ తెలియదు. అది మోగపిల్లని నమ్మి సుదర్శన్ ఇంట్లో పనికి పెట్టించాడు. తీగలాగితే డొంక కదిలింది. యూసఫ్ని పట్టుకొస్తే నిజం కక్కాడు. తమది ఇళ్లల్లో దొంగతనాలు చేసే గ్యాంగ్. ముందుగా పనిపిల్లను మోగది అని చెప్పి ప్లాన్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు ఆ పిల్ల మోగది అని నమ్మి డబ్బు లావాదేవీలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటారు. ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు చేరినప్పుడు ఆ పిల్ల కనిపెట్టి యూసఫ్కి సమాచారం ఇస్తుంది. సమయం చూసి వాళ్ళు అటాక్ చేసి దొంగతనం చేస్తారు. చూసారా, ఈ మోగపిల్ల వెనుక ఎంత కథ ఉన్నదో. ఈ రోజుల్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందులో ఇదొక రకం. ఎక్కువ దొంగతనాలు ఇంట్లో పనివాళ్ళు ఇచ్చే సమాచారంతోనే జరుగుతున్నాయి. పనివాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అన్నాడు ఎస్ఐ. సుదర్శన్కి మూర్ఛపోయినంత పనైంది. ఆ పిల్లకి మాటలొచ్చని, మోగది కాదని నువ్వెలా కనిపెట్టావురా అని రామ్మోహన్ అడిగాడు. ఇది కామన్ సెన్స్ పాయింట్. మోగ వేరు, చెవిటి వేరు కాదు. పుట్టిన పిల్లలకు చెవులు ఉంటే వాళ్ళు మోగవాళ్ళు అవుతారు. మనం మాట్లాడే మాటలు వాళ్ళకి వినపడవు కనుక మాటలు నేర్చుకోలేరు, మాట్లాడలేరు. అంటే ఎవరైనా చెవుడు, మోగ రెండూ కలిగి ఉంటారు. చెవుడు లేని మనిషి మోగగా ఉండడం అసాధ్యం. నేను ఈ పిల్ల మన మాటలన్నీ చక్కగా వింటూ అన్ని పనులు చేస్తున్నప్పుడే అనుమానించాను. మీకు మాటలతో చెప్తే నమ్మరు, అందుకే ఈ నాటకం అని నవ్వాడు రామ్మోహన్ రావు. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ గారి కథ మోగపిల్ల విన్నారు. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారాలతో కొత్తపల్లి ఉదయ్ బాబు.